ఒంటరిగా ఉండటం ఈ మాట వినగానే మనలో చాలామందికి ఒక రకమైన బాధ, ఒక వెలితి గుర్తొస్తోంది కదా. కానీ నిజంగా ఒంటరిగా ఉండటమంటే బాధపడటమేనా, లేకపోతే అదొక పవర్ఫుల్ ఆపర్చునిటీనా? ఈరోజు మనం ఇదే విషయం గురించి లోతుగా మాట్లాడుకుందాం. ఒంటరితనమనే ఫీలింగ్ని ఏకాంతమనే ఒక ప్రశాంతమైన, శక్తివంతమైన అనుభవంగా ఎలా మార్చుకోవాలో చూద్దాం. రండి, ఈ జర్నీని కలిసి మొదలుపెడదాం. ప్రపంచంలోనే అత్యంత బాధాకరమైన, భయపెట్టే విషయమేంటంటే, అద్దంలో చూసినప్పుడు మనకు కనిపించే వ్యక్తిని మనమే గుర్తుపట్టలేకపోవడం. ఎంత నిజం కదా ఈ మాట! అద్దంలో మనల్ని మనం చూసుకున్నప్పుడు ఎప్పుడైనా అనిపించిందా అసలీ మనిషి ఎవరు అని? ఇది కేవలం మన రూపం గురించిన ప్రశ్న కాదు. మన లోపల మనకే మధ్య దూరం పెరిగిపోయిందనడానికి ఇదొక సిగ్నల్ అన్నమాట. అసలీ గ్యాప్ ఎందుకొస్తుంది? దాని వెనకున్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. సరే, మన ప్రయాణంలో మొదటి అడుగు మనల్ని ఒంటరిగా ఫీలయ్యేలా చేసే కొన్ని కథలు, కొన్ని అపోహలుంటాయి కదా, వాటిని బ్రేక్ చేద్దాం. ప్రేమ, కంప్లీట్నెస్ గురించి మన చుట్టూ ఉన్న ప్రపంచం మనకేం నేర్పిందో ఒక్కసారి చూద్దాం. మీరెప్పుడైనా గమనించారా? సినిమాల్లో, నవలల్లో, ఈ మధ్య సోషల్ మీడియా రీల్స్లో కూడా ఒక కామన్ ప్లాట్ ఉంటుంది. ఏదో పోగొట్టుకున్నట్టు లైఫ్లో అంతా డార్క్గా ఉన్న ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది. వాళ్ళ జీవితంలోకి ఎవరో ఒక ఏంజెల్ లాంటి వ్యక్తి వచ్చి వాళ్లను సేవ్ చేస్తారు, వాళ్లకు ప్రేమను, ఆశను ఇస్తారు. ఇలాంటి కథలు చూడ్డానికి బావుంటాయి, కాని తెలియకుండానే మన ఆలోచనల్ని ఎంతలా మార్చేస్తాయో తెలుసా? ఈ కథలు చూసి చూసి మనకు తెలియకుండానే మన సబ్కాన్షియస్ మైండ్లో ఒక విషయం బలంగా రిజిస్టర్ అయిపోతోంది. ఏంటంటే, ఏదో ఒక రోజు ఎవరో ఒకరు వస్తారు, మనల్ని రక్షిస్తారు, మనల్ని కాపాడతారు, మనతో ప్రేమలో పడతారు అని. ఈ ఆలోచన వల్లేమవుతుందంటే, మనల్ని మనం ఒక ఇన్కంప్లీట్ పర్సన్గా చూసుకోవడం మొదలుపెడతాం. మన హ్యాపీనెస్ మన చేతుల్లో లేదు, అది ఇంకెవరో చేతుల్లోనూ ఉందనే ఒక భ్రమలో బతికేస్తాం. చూడండి, సినిమా అపోహకు, నిజ జీవితానికి మధ్య ఉన్న తేడా ఇదే. సినిమాలో మనల్ని పూర్తి చేయడానికి ఒక పర్ఫెక్ట్ సోల్మేట్ వస్తారని చూపిస్తారు. కాని రియాలిటీ ఏంటి? మనకోసం ప్రత్యేకంగా సరైన వ్యక్తి అంటూ ఎవ్వరూ ఉండరు. సినిమాలో ఎవరో ఒక హీరో వచ్చి మనల్ని మన కష్టాల నుంచి కాపాడతారు. కాని నిజ జీవితంలో అలాంటి తప్పుడు ఆశలు పెట్టుకుంటే చివరికి మిగిలేది తీవ్రమైన నిరాశే. సో పాయింట్ ఏంటంటే, మనల్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మనదే, వేరొకరిది కాదు. అందుకే ఇకపై ఆ విక్టిమ్ రోల్ ప్లే చేయటం ఆపేద్దాం. ఎవరో వచ్చి మనల్ని కాపాడతారని ఎదురుచూడటం మానేద్దాం. మన జీవితానికి మనమే మెయిన్ క్యారెక్టర్ అవుదాం. ఇంకా కథ రాయని ఒక అద్భుతమైన సినిమా మన జీవితం, దానికి హీరో హీరోయిన్ మనమే. సరే, ఇప్పటిదాకా బయటి ప్రపంచం మనపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూశాం కదా. ఇప్పుడు ఒక్కసారి మన లోపలికి తొంగి చూద్దాం. అసలీ ఒంటరితనం అనే ఫీలింగ్ ఎక్కడ మొదలవుతుంది, దాని అసలైన మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం. ఎందుకంటే చాలాసార్లు సమస్య బయట కాదు, మన లోపలే ఉంటుంది. మనం నిజంగా ఎవరం? మనం నలుగురి ముందు ఎలా నటిస్తున్నాం? ఈ రెండింటి మధ్య గ్యాప్ పెరిగిపోతున్న కొద్దీ చివరికి మనల్ని మనమే గుర్తుపట్టలేని పరిస్థితి వస్తోంది. అందరి యాక్సెప్టెన్స్ కోసం, ఫ్రెండ్స్ మధ్య కూల్ అనిపించుకోవడానికి, సోషల్ మీడియాలో లైక్స్ కోసం మనం ఎన్నో ముసుగులు వేసుకుంటాం. అందరికీ నచ్చే ఒక పర్ఫెక్ట్ పర్సన్లా కనిపించాలని తెగ ట్రై చేస్తాం. కానీ ఈ ప్రాసెస్లో అసలైన మనకి, మనం చూపిస్తున్న నటనకి మధ్య దూరం ఎంతగా పెరిగిపోతుందంటే, అదే మనల్ని లోపల్నించి తినేస్తోంది. ఇక్కడ మనం ఒంటరితనం అనే పదాన్ని కొత్తగా అర్థం చేసుకోవాలి. లోన్లీనెస్ అంటే మన చుట్టూ మనుషులు లేకపోవడం కాదు, అస్సలు కాదు. లోన్లీనెస్ అంటే మన లోపల మనం కనిపించకపోవడం, మనతో మనకే కనెక్షన్ కటైపోవడం. ఒక్కసారి ఆలోచించండి, మనం ఎన్ని రకాల ముసుగులు వేసుకుంటాం. మన పార్ట్నర్తో ఉన్నప్పుడు ఒకలా ఉంటాం, మన బాస్తో ఉన్నప్పుడు ఇంకోలా, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు పూర్తిగా వేరేలా, మన ఫ్యామిలీతో ఉన్నప్పుడు మరో రకంగా. ఇలా ఒక్కో చోట ఒక్కో మాస్క్. ఈ నటనలన్నింటి మధ్యలో అసలైన మనం, ఆ రియల్ యూ ఎక్కడో తప్పిపోతారు. కొన్ని రోజులుంటాయి, ఆ రోజుల్లో మనం వేరే ఎవ్వరినీ మిస్ అయిన దానికంటే మనల్ని మనమే ఎక్కువగా మిస్ అవుతాం. ఈ ఫీలింగ్ ఎంత లోతైనదో కదా. మనల్ని మనం వదిలేసుకున్నప్పుడు, మనల్ని మనం కోల్పోయినప్పుడు కలిగే బాధ ఇది. ఓకే, ప్రాబ్లమేంటో అర్థమైంది. మరి సొల్యూషనేంటి? ఇప్పుడు మన ప్రయాణంలో ఒక ముఖ్యమైన మలుపు తీసుకోబోతున్నాం. మనల్ని మనం మళ్లీ కలుసుకునే సమయం వచ్చింది. అదే సెల్ఫ్ యాక్సెప్టెన్స్, స్వీయ అంగీకారం. ఈ రోజుల్లో సెల్ఫ్ లవ్ అనే పదాన్ని చాలా తేలిగ్గా వాడేస్తున్నాం. కానీ సెల్ఫ్ లవ్ అంటే
మనల్ని మనం జాలిగా చూసుకోవటం, మన కోసం ఖరీదైనవి కొనుక్కోవటం కాదు. అది వేరు, సెల్ఫ్ యాక్సెప్టెన్స్ వేరు. సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అంటే మన లోపల ఉన్న మంచి, చెడు, వెలుగు, నీడ అన్నింటినీ ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవడం. మన లోపాలను, మన తప్పులను దాచిపెట్టకుండా వాటిని కూడా మనలో ఒక భాగంగా అంగీకరించడం. సెల్ఫ్ లవ్ అంటే మన గురించి మనకు పూర్తిగా తెలియడం. మనలోని నిజం ఎంత అగ్లీగా, ఎంత డార్క్గా ఉన్నా సరే దాన్ని కూడా యాక్సెప్ట్ చేయడమే నిజమైన సెల్ఫ్ లవ్. మనలో ఉన్న డార్క్ సైడ్ని లేదని నటించినంత కాలం అది మనల్ని వెనక నుంచి కంట్రోల్ చేస్తూనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే దాన్ని ఒప్పుకుని దాన్ని అర్థం చేసుకుంటామో అప్పుడు మన కంట్రోల్ మన చేతుల్లోకొస్తుంది. మరే మన గురించి మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ కొన్ని సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. 1. మనలో ఉన్న అన్ని భాగాల్ని, మంచి, చెడు, బలం, బలహీనత అన్నింటినీ గుర్తించాలి. 2. మనల్ని మనం జడ్జ్ చేసుకోకుండా మన ఆలోచనల్ని, మన ప్రవర్తనని గమనించాలి. 3. మన బలహీనతల్ని చూసి బాధపడకుండా వాటిని బలాలుగా ఎలా మార్చుకోవాలో చూడాలి. ఫైనల్గా 4. మన లోపల, మన అంతరాత్మలో మనకంటూ ఒక సేఫ్ ప్లేస్, ఒక ఇంటిని క్రియేట్ చేసుకోవాలి. ఈ మార్గం మనల్ని మనకు దగ్గర చేస్తుంది. ఇప్పుడు మీకోసం ఒక చిన్న జర్నల్ ప్రాంప్ట్. ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. మీలో ఉన్న డార్క్ సైడ్లో మీరు ఎప్పుడూ దాచిపెట్టే ఒక అంశం ఏంటి? దాని ఈసారి దాచకుండా కేవలం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది? ఇంకొక ముఖ్యమైన విషయం, ఇతరులు మనకిచ్చే ట్యాగ్స్ నుంచి మనల్ని మనం ఫ్రీ చేసుకోవాలి. నువ్వు ఇలాంటివాడివి, నువ్వు అలాంటిదానివి అని వాళ్ళు వేసే ముద్రల నుంచి బయటపడాలి. మన గురించి మనం తెలుసుకోవడమనేది ఒక లైఫ్ లాంగ్ ప్రాసెస్. మనం ఒక విగ్రహం కాదు, ఒక ప్రవహించే నది. ప్రతిరోజూ, ప్రతి పాటతో, ప్రతి పుస్తకంతో, ప్రతి అనుభవంతో మనం మారుతూనే ఉంటాం. మనల్ని మనం ఏ ఒక్క నిర్వచనంలో బంధించుకోలేం. మన ప్రయాణం చివరి అంకానికి చేరుకుంది. బాధతో కూడిన లోన్లీనెస్ నుంచి శక్తివంతమైన, ప్రశాంతమైన సాలిట్యూడ్ అంటే ఏకాంతం వైపు. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. మీరు ఒంటరిగా ఉన్న వ్యక్తి మీకు నచ్చితే మీరెప్పటికీ ఒంటరి కాదు. సింపుల్ లాజిక్ కదా. ఈ మొత్తం జర్నీ యొక్క లక్ష్యం ఇదే. మనతో మనం ఫ్రెండ్షిప్ చేసుకోవడం, మన కంపెనీని మనమే ఎంజాయ్ చేయడం. అప్పుడు చుట్టూ ఎవరున్నా లేకపోయినా మనకు లోన్లీగా అనిపించదు. సో ఇకపై మనతో మనం ఒక కొత్త ఒప్పందం చేసుకుందాం. కొన్ని కొత్త నమ్మకాల్ని మన జీవితంలోకి తెచ్చుకుందాం. 1. మనతో తప్ప ఇంకెవరూ మన పక్కన శాశ్వతంగా ఉండరు. ఇది నిజం. 2. మన జీవితం మన ప్రయాణం, దాన్ని మనమే నడవాలి. 3. మనల్ని మనం, మన కంపెనీ ఒక అద్భుతమైన అనుభవంగా ఉండేలా తీర్చిదిద్దుకోవాలి. అండ్ ఫైనల్గా ఈ ప్రపంచపు గోలలో పడి మనల్ని మనం మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు. చూసారుగా, మన జర్నీ ఇదే. మన ఒంటరితనాన్ని మన ఏకాంతంగా, మన శక్తిగా మార్చుకోవడం. బాధ నుంచి ప్రశాంతత వైపు, బయటి ప్రపంచపు శబ్దం నుంచి మన లోపలి నిశ్శబ్దం వైపు, లోన్లీనెస్ అనే నొప్పి నుంచి సాలిట్యూడ్ అనే పవర్ వైపు మన ప్రయాణం. మీరు ఒంటరిగా ఉన్న వ్యక్తి మీకు నచ్చితే మీరు ఎప్పటికీ ఒంటరి కాదు. సో మనతో మనకు పరిచయం చేసుకుందామా? ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి మనం సిద్ధమేనా?